ఇప్పుడు మీరేం చేస్తున్నారు? చాలా చిలిపి పని చేస్తున్నాను. అలా నవ్వకు, కోరికేస్తాను. నన్ను రమ్మంటావా బంగారం? వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత మనిద్దరం కలిసి మనం నేను చెప్పేస్తాను. చెప్పమంటావా? అడుగు, చెప్తాను. ఏ లక్ష్మి, ఆ. అక్కడ ఏం చేస్తున్నావ్? వస్తున్నాను. ఏ, ఇంట్లో అంత పని ఇదిగో పెట్టుకొని వెళ్ళి అక్కడ వస్తున్నాను. కూర్చున్నావేంటి? ఇలా చూడు, ఉతికిన బట్టలన్నీ ఉన్నాయి, వెళ్ళి మడత పెట్టు. మడత పెడతానమ్మా. ఉషక్క, ఏంటమ్మా, నీతో ఒక మాట చెప్పాలి. ఏమైంది? లక్ష్మి అమ్మ జానకి, లక్ష్మి నీతో ఏమన్నా చెప్పిందా? లేదు, ఏమైందక్క? అయ్యో దేవుడా. అరే, ఏమైందో చెప్పు. ఉదయాన్నే సినిమాకి వెళ్ళాలని ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళిపోయింది. ఇంతవరకు ఇంటికి రాలేదు. వెతికినా తను దొరకట్లేదు. ఎక్కడికి వెళ్ళుంటుంది? సరేలే, అంతే కదా. నువ్వేం భయపడకు, తన ఫ్రెండ్స్ తోనే ఉండుంటుంది. కాసేపట్లో వచ్చేస్తుంది. తనతో దేవకి అని ఒక ఫ్రెండ్ ఉంటుంది కదా, తను పిలిచి అడిగాను ఎక్కడికి వెళ్ళిందని. ఈ రోజు వాళ్ళు సినిమాకే వెళ్ళలేదని చెప్పింది. ఇప్పుడు నేను ఎక్కడైనా వెతకాలి. ఓరి దేవుడా, నువ్వు ముందు ఫోన్ చెయ్యమ్మా. ఇప్పుడు నేనేం చేయనక్క? నువ్వు టెన్షన్ పడక ముందు. తనేమైనా చిన్నపిల్ల ఏంటి? ఫోన్ ఇంకోసారి ట్రై చేసి చూడమ్మా. నాకు చాలా భయంగా ఉంది ఉషక్క. కాలం చాలా చెడిపోయింది. అమ్మా, ఏంటి? ఏమైంది? ఓరి దేవుడా, నేనేం చూస్తున్నాను? నువ్వేం కంగారు పడకు. అంత ఘోరంగా ఏం జరగలేదు కదా. కాస్త ప్రశాంతంగా ఉండు. మేము అన్ని చోట్ల వెతికి చూసాం. పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చి వచ్చాం. వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారు. బాధపడొద్దండి, ఏదో ఒకటి చేద్దాం. వాడు బస్ డ్రైవర్ అంట, వాడిని వెతికి ప్రయోజనం లేదు, మేము చూసాం. అయినా కూడా వీళ్ళకి తగినట్టు మనం చూసినా కూడా వీళ్ళకి అస్సలు నచ్చదు కదా. వాళ్ళకి కాల్ చేసి చూసారా నాన్న? ఎన్నోసార్లు స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఓరి దేవుడా, ఏం చేయను? బాధపడద్దని చెప్తున్నాను కదా. ఎలాగైనా మనం కనిపెడదాం. వద్దులేనయ్యా, ఇన్నేళ్ళు పెంచిన కన్న తల్లి కంటే ఆ ఫోన్లో మాట్లాడిన వాడు ఎక్కువయ్యాడు తనకి. వదిలేయండి. కానీ ఒక మాట చెప్తున్నాను, వీళ్ళందరూ నమ్ముకుంటే ఏ ప్రయోజనం లేదని తెలిసిపోయింది. నేను వెళ్ళొస్తాను షక్క. అయినా సినిమా అదిరిపోయింది కదరా. ఆ, అందరూ పర్ఫార్మెన్స్ అద్భుతంగా చేశారు. నాకేదో పెద్దగా అనిపించడం లేదు. రే, ఏంట్రా నువ్వు ఎప్పుడు ఇంతే? రే, నేను దాని మరి? గురించి చెప్పడం లేదురా. నా ఏమైందిరా? కడుపులో ఏదో తేడాగా అనిపిస్తుందని చెప్పాను. ఆ? అవునరా. ఏంట్రా రే, కడుపులో గడబిడగా ఉందిరా. నువ్వు మర్యాదగా వెనక్కి కూర్చో, నేను బండి తోలుతాను. ఆ, ఇక భరించడం నా వల్ల కాదురా. నేను ఇంటికి లేదు, వెనక్కి కూర్చోరా. నా వల్ల కావడం లేదురా. ఏంట్రా? ఎవరు లేరు, నువ్వు దిగురా. రే, నేను కేజీపీ యూనిట్ సెక్రటరీ. ఇక్కడ ఎవరు లేరు, అక్కడికి వెళ్ళి వచ్చారా. నేను ఇక్కడే ఉంటాను. దిగు 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 దిగు. స్టాండ్. వేస్తున్నాలే. స్టాండ్ ఏది? కాలు కందదు. నా వల్ల కాదురా. త్వరగా దిగు 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 దిగు. అమ్మా, అబ్బబ్బబ్బ, అమ్మా. నీకు వస్తే రారా, వెళ్దాం. పోరా. సరే సరే. అమ్మా, మరి త్వరగా కాటించుకో. వస్తాను. పట్టుకొని రాండి.
బాత్రూమ్కి వచ్చానన్నా. గోధుమ 50, గోధుమ 50, పప్పు పప్పు 50, 50, పచ్చెనక్కాయలు 40, పచ్చనక్కాయలు 40, చింతపండు 15, చింతపండు 15, అరటిపండు 10, అరటిపండు 10, నూనె 50, నూనె 50, కారం పొడి 200, కారం పొడి 200, బియ్యం 10, బియ్యం 10, సేమియా 25, సేమియా 25. రే శిశువాళ్ళు ఇవన్నీ మీ నాన్న అమ్ముతాడా? క్షమించండి అన్న. నన్ను బాగా చూడరా. అరే, మీకేమందన్నా? ఏరా, నీకు గుర్తులేదా? నిన్న రాత్రి నన్ను వాళ్ళ చేతికి చిక్కించి నువ్వు ఇక్కడికి వచ్చి హాయిగా పని చేసుకుంటున్నావా? నువ్వు ఎలాగో తప్పించుకుంటా తెలుసు కదా. తప్పించుకుంటే ఒంటి మీద ఈ గాయాలు ఎందుకుంటాయిరా? బాబు ఓ 10 కిలోల బియ్యం. ఆ, కాస్త త్వరగా రావే, ఎంత టైం అయిపోయింది. మీ నాన్న రాని చెప్తాను. తన నుంచే నువ్వు ఇలా తయారయ్యావు. చెప్తే విననంటున్నావు కదా, నీకు ఇలాగే కావాలే. 100 సార్లు చెప్పాను త్వరగా లేచి రెడీ అవ్వమని. స్కూల్కే కదా వెళ్తున్నావు, ఎందుకు నీకు అంత మేకప్? ఏంటే మేకప్ చేయడానికి ఒక హద్దంటూ లేదా? టైం వేస్ట్ చేసుకుంటూ నిన్నించి నాకు రోజు లేట్ అవుతుంది. ఎప్పుడు చూసినా నీతో ఇదే సమస్య నాకు. ఏంటి సింధు అక్క, పొద్దునే మీరిద్దరు మొదలు పెట్టేశారా? రామ్మా జాను, ఏం చెప్పనమ్మా, ఎంత చెప్పినా తిని వినలేదు. మేకప్ చేస్తూనే ఉంటుంది, ఊరికే మన టైం వేస్ట్ చేస్తుంది. ఏమో నేను ఒకటి చెప్పనా, తినకు మ్యాథ్స్ లో మార్కులు తక్కువని చెప్పి పక్కనున్న జబిన్ సార్ దగ్గరికి ట్యూషన్ పంపించాను. ఫీజు వచ్చి 25,000. తిను ఈ రోజు వెళ్తే రేపు వెళ్దు. తినకి ఏ బాధ్యత తెలీదు, ఇలా డ్రెస్ వేసుకోవడం తప్ప. ఏంటక్క దానికే ఇలా తిడుతున్నారా? తను చాలా మంచి పిల్ల, ఏమంటావ్? అందుకే కదా ఇది ఇలా తయారైంది. ఇంట్లో కష్టం తెలీదు, నేను సంపాదిస్తేనే కదా ఇంట్లో జరుగుతుంది. అది ఎప్పుడు ఆలోచించదు, ఏ బాధ్యత తీసుకోదు. మనం ఊరికనే కష్టపడాల్సిందే. తనకేంటి? తర్వాత జాను, నీ పని విషయం ఏమైంది? చూస్తున్నానక్క, ఎగ్జామ్స్ కూడా రాస్తున్నాను. వెళ్ళి రాయి, ఒకవేళ దొరుకుతుందేమో. రామ్మ వెళ్దాం. ఎగురుతుంది ఎగురుతుంది మా ఎర్ర జెండా, అది ఆకాశానిపై ఎగురుతుంది మా ఎర్ర జెండా. ఏమే, త్వరగా తీసుకురావే, ఆకలేస్తుంది. ఏయ్, చాలా టైం అవుతుంది, అప్పుడు పార్టీ ఆఫీస్లో నువ్వు ఉంటే పోయేదేమో. ఎగురుతుంది ఎగురుతుంది మా ఎర్ర జెండ ఎగురుతుంది. రావే. వచ్చావా? రా రా రా, తొందరగా రా. ఇలా చూడండి, తను అక్కడే ఉంది. ఇప్పుడు వెళ్ళి చెప్తేనే మంచిది. అది కాకుండా ఇంకా ముద్దు చేశారనుకోండి, అస్సలు బాగుండదు. ముందు అక్కడికి వెళ్ళి మాట్లాడండి, తను అక్కడే ఉంది కదా. నువ్వు ముందల నోరుమయ్యవే, ఇది తినేకుండా చేస్తున్నావే. తృప్తిగా తిన్న కూడా తినండి. ఇప్పుడు మాట్లాడమంటే మొత్తం చెప్పేయచ్చు. మాట్లాడద్దామే. ఏమ్మా జానకి, ఏం చేస్తున్నావు? ఏం లేదు నాన్న, ఊరికే ఫోన్ చూస్తున్నాను. నేను అది అడగట్లేదమ్మా, నీ ఫ్యూచర్ ఆలోచన ఏంటి అని అడుగుతున్నా. అది నేను ఆల్రెడీ మీతో చెప్పానుగా. అలా ఏం చెప్పావే? పళ్ళన్నీ ఊడిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటావా? అమ్మా, నాకు కాస్త ప్రశాంతత ఇవ్వవా? ఎప్పుడు చూసినా ఇదే విషయం. అంత ప్రశాంతత లేకుండా ఇక్కడ ఉన్నావా నువ్వు? ఒకే ఒక కూతురు కదా అని ఊరుకుంటుంటే? నువ్వు చెప్పినవన్నీ చేస్తున్నాం కదా. కొంచెం నువ్వు నోరు మూసుకొని ఉండు. ఇలా చూడమ్మా జానకి, మా ఇద్దరికి వయసు అయిపోతుంది కదా, ఇందులో మా ఇద్దరు స్వార్థం కొంచెం ఉంటుందనుకో. నీ విషయంలో అది కొంచెం ఎక్కువగానే ఉంది. నువ్వు పనికెళ్తావో చదువుకుంటావో ఏదైనా చేసుకో, ఇది ఒప్పుకునే కుర్రాన్ని నువ్వే వెతుక్కో. ఇక మీద ఈ విషయం గురించి ఎవరు మాట్లాడకూడదు. దీంతో వదిలేయండి. మిగతా భోజనం చేసి వెళ్ళండి. దానికోసం ఎవరు వెళ్తున్నారు? నేను 2 అప్పడాలు తినడానికి వెళ్తున్నా. ఓహో, నేనిప్పుడు ఏం చేయనే? అది కాదు, నేను చెప్పేది వినడానికో అర్థం చేసుకోవడానికో ట్రై చేయట్లేదు. ఊళ్ళో ఎవరికైనా పెళ్ళైతే చాలు, ఇంకదే మాట్లాడుతూ నాకు ప్రశాంతతే ఇవ్వట్లేదు. నాకు చిరాగ్గా ఉంది. సరే, తర్వాత కాల్ చేస్తాను.
അക്ഷയ ഭാഗ്യക്കുറിയിൽ ഇന്ന് వీడు ఎక్కడికి వెళ్ళి సచ్చాడు? తను అదిగో అక్కడే ఒక ఉంది. నిమిషం. నేను ఆపను, వెళ్తూ ఉంటాను. టైం అవుతుంది. బండి ఆపండి. ఆహా. టైం వంటమన్నారా? రేయ్, ఏంట్రా నువ్వు? దిగు. ఛా, ఈడొకడు. వెళ్ళు, వెళ్ళి మాట్లాడు. రే, ఇప్పుడు ఇదంతా అవసరమా? టైం అవుతుంది. రే రాము, వద్దు రా. ఛ, నేను వెళ్తున్నాను. బాగా చెమట పట్టేసింది. ఏంటి జానకి? నేను మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు. ఆ, నేను పెళ్లి చేసుకున్నా చదువుకోవాలి, ఉద్యోగానికి వెళ్ళాలి. అదే నా కోరిక. వెళ్ళు. ఆ, ఇది ఓకే అయితే నాకు ఓకే. ఓకే. ఆ, నాకు మీరంటే ఇష్టం అంటున్నా. నిజంగానా? మ్మ్. సూర్యనా? ఏంట్రా? ఓకే. సరే, టైం అవుతుందిరా. నేను ఇక్కడ ఓకే కాదు. అయ్యో, వీడిని నమ్ముకుంటే అంతా నాశనమే. అయ్యో, గురువు ఫోన్ చేస్తున్నాడు. ఏం చెప్పాలి? సరే, ఏదో ఒకటి సర్ది చెప్దాం. హలో, హలో గురు. 3:59 కదా అయ్యింది. కరెక్ట్ గా 4 గంటలకు అక్కడ ఉంటాను. ఖచ్చితంగా ఉంటాను. మీరేం కంగారు పడకండి, వచ్చేస్తాను. అయ్యో, ఈయనొకడు. రే హనుమాన్, కాదు రాము. ఓకే. రారా. అయ్యో, టైం అయిపోతుంది. రే, ఆయన ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడు రా. నాకేం పర్లేదులే ఇంకా. ఇక్కడ నాకు ప్రాణం పోయేలా ఉంటే వాడు చూడు అక్కడ ఎలా రొమాన్స్ చేస్తున్నాడు. రే రారా, నా ప్రాణం తీయొద్దురా, రా. రే, నా కథనా నాకు ఇవ్వు, నేను వెళ్ళిపోతాను. ఓకే. జాను. రేయ్, రారా బాబు. ఓకే, నీకు పుణ్యం జాను. ఉంటుంది.